తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అమ్మా లత, ఎలా ఉందమ్మా? బాగున్నాను నాన్నగారు. డాక్టర్ గారితో అన్ని విషయాలు చెప్పావమ్మా? ఏం చెప్పడం ఏమిటో, ఇంజక్షన్ కాస్త తగ్గించమని చెప్పండి. గొంతేమిటి అలా మరి? అది ఈ హాస్పిటల్ సంతే తమ్ముడు, ఒక జబ్బు కోసం వస్తే మరొక జబ్బు అంటుకుంటుంది. అవును నాన్నగారు, గొంతు కొంచెం వాస్తేను. పర్వాలేదమ్మా, తగ్గిపోతుంది. మేము రేపొద్దున వస్తాం మళ్ళీ. నువ్వు బాగా విశ్రాంతి తీసుకోమ్మా. అలాగే నాన్నగారు. పద తమ్ముడు. యాపిల్స్, గ్రేప్స్, పళ్ళు మీకును ఇంజక్షన్ లాక. నువ్వే తిను, మిమ్మల్ని అలా పిలుస్తా. వద్దులే, పడవసారి పెడితే మళ్ళీ పడుస్తాను. నేను తట్టుకోలేను. ఆ పొట్లో వెనుక పొడిపించుకుని వస్తాను. చేరిపవే, లేకపోతే నీ అందాన్ని చూసి ఎవరిని కనుగొడతారు. ఇవివ్వు. చీర వద్దు, పొట్లు. ఏం సార్, ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోస్తున్నవారు ఈ రోజు మీ ఫెయిల్ అన్నట్టుంది. ఇంతమందిని ఇబ్బంది పెట్టే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియో గారు. నువ్వు సరిగానే కూర్చున్నావమ్మా. క్యారియన్ క్యారియన్. మీరా? లేవండి లేవండి. అంటే నేను లేవటం కాదు, మీరే మంచి పొజిషన్ లో కూకున్నారు. మీరే లేవాలా అన్నట్టు. ఇదిగో పైలు, దీని మీద మీరు సంతకం పెట్టి సీటు పోగొట్టుకోబోయే ఆంజనేయులతో కూడా ఓ పోటు పడిపెట్టండి. లేవండి. నా సీటు పోతుందే, స్వీటు లాంటి నా సీటు పోతుందే. ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం. ఒకసారి ఎక్కిన తర్వాత దిగటం మా వంశంలోనే లేదు. బాధపడకండి సార్, భర్తలే పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకునే రోజులివి. వెదవ సీటు పోతినే. విధవరాలకు భర్త పోతే ఎంతో, వెధవ బుద్ధులు ఉన్నవాడికి ఆ సీటు పోయినా అంతేనమ్మా. ఉదయాందోళన డోలన డోలాయమా గీతం బ్రవీత ప్రవీత. మరోసారి తత్తు తెలుగులో మాట్లాడబట్టి నిన్ను. అంటే తెలుగో ఇంగ్లీషో మనకి ఎందుకు చెప్పండి. వెంటనే ఈ పైల మీద సంతకం పెట్టండి. ఇలా ఇవ్వండి, గీకేస్తాను. నువ్వు సంతకం చేసినా చెల్లదయ్యా. ఈ రోజు ఆ భార్గవ్ గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు. వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది. టైం అయిపోతుంది, త్వరగా రారా. భార్గవ, ఉద్యోగానికి వెళ్లే ముందు మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయరా. భార్గవ, శుభమాని ఉద్యోగానికి వెళ్లే మొదటి రోజు ఈ అమ్మ కోసం మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయలేవా? త్వరగా రారా, రావుకాలం వచ్చేస్తుంది. అమ్మా అమ్మా అమ్మా, ఏమైందిరా? ఏమైందో తెలీదురా. అమ్మా, కంగారు పడు, ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం మరి. పేషెంట్ తాలూకు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నేనే సార్. ఆవిడ మా అమ్మ. ఆవిడ గర్భాశయంలో పుండు పడింది. దాన్ని వెంటనే ఆపరేషన్ చేసి తీసేయకపోతే క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది. అయితే వెంటనే ఆపరేషన్ చేయండి డాక్టర్. వెల్, ఆపరేషన్ చేయాలంటే 5,000 ఖర్చు అవుతుంది. వెంటనే 3,000 కట్టాలి. డాక్టర్, గంటలో ప్రపంచం యొక్క భౌతిక స్వరూపం ఎలా ఉంటుందో చెప్పగల మేధస్సు ఉంది మావాడికి. కానీ గంటలో అన్ని వేలు అప్పు తేగల సామర్థ్యం లేదు డాక్టర్. అయితే ఆపరేషన్ జరగదు. ఆపరేషన్ జరగకపోతే ఆవిడ సరిపోతున్నారుగా. ఆవిడ చావు బతుకులతో మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది డబ్బు. సార్, నా మేధస్సు నాకు సంపాదించి పెట్టిన గోల్డ్ మెడల్ ఇంటి దగ్గర ఉంది. దాన్ని తగినమ్మి డబ్బు తీసుకొస్తాను. మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి. మీ గోల్డ్ మెడల్ ఇచ్చిన మాట నిజమే కావచ్చు, కానీ దాన్ని అమ్మి తీసుకొచ్చేస్తారన్న నమ్మకం ఏమిటి? సార్, ఇది ప్రభుత్వం నాకు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్. ఇది లేదంటే నేను జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వలేదు కదా. ఇది మీ దగ్గర పెట్టుకుని ఆపరేషన్ మొదలు పెట్టండి. సారీ, ఇది లేకపోయినా డూప్లికేట్ చూసైనా మిమ్మల్ని జాయిన్ చేసుకోవచ్చుగా. సార్, దిస్ ఇస్ మై బీ డిగ్రీ. పోనీ దీన్ని కుదపెట్టుకునైనా నా తల్లి ప్రాణాలు కాపాడండి ప్లీజ్. సారీ మిస్టర్. సార్, విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీ కంటే, విశ్వవిద్యాలయ పరిషత్ ఇచ్చిన బంగారు పథకం కంటే, ప్రభుత్వం ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కంటే మీకు రూపాయి నోటే ముఖ్యమా సార్? మనిషి ప్రాణం కంటే జీవం లేని కాగితమే మీకు ముఖ్యమా సార్? ఎస్, ఐఎమ్ హెల్ప్లెస్. ఈ హాస్పిటల్ రాజశేఖరం గారిది. ప్రతిరోజు జమా ఖర్చు ఆయన దగ్గరికి వెళ్తుంది. ఏ మాత్రం తేడా వచ్చినా నీ BE డిగ్రీ లాగే నా MBBS డిగ్రీ కూడా వాల్యూ లేకుండా పోతుంది. తీసుకోండి సార్. మీ జీవితం ఏమైపోతుందో అని చావు బతుకులు ఉన్న రోగుల గురించి పట్టించుకోవడం లేదు మీరు. మీకు కావాల్సింది డబ్బేగా, తీసుకోండి. మొహోట పడుకు భార్గవ, ఈ డబ్బుతో మీ అమ్మగారి ప్రాణాలు కాపాడగలిగితే నాకంతకంటే కావాల్సిందే లేదు. ప్లీజ్
తీసుకోండి డాక్టర్. తీసుకోండి డాక్టర్. ఆ డబ్బు తీసుకుని వెంటనే ఆపరేషన్ చేయండి ప్లీజ్. ఓకే. భార్గవ, మీ అమ్మగారి ఆపరేషన్ నేను శంకరం దగ్గరుండి జరిపిస్తావు. నువ్వు వెంటనే వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవ్వు. అవునరా, నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్ళకపోతే ఆ రాజశేఖర మనుషులు ఆ ఉద్యోగాన్ని గద్దలా తనుకుపోతారు. నువ్వు వెంటనే వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి. సార్, జాయినింగ్ రిపోర్ట్ సార్. వెరీ గుడ్ సార్. మా అమ్మ చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉంది, మీరు అనుమతిస్తే. అలాగా? కన్నతల్లి ఆ పరిస్థితుల్లో ఉండగా నువ్వు అసలు రాకపోతే ఏమైందయ్యా? వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారే? శవాన్ని బయటికి తీసుకొస్తున్నారు, వెయిట్ చేయండి. మీ అమ్మ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డు వేస్తామని ధైర్యం చెప్పి భార్గవుని పంపించావు. ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పమంటావు అత్తయ్యా? అమ్మా, అమ్మా, అమ్మా. మీ అమ్మగారి ఆఖరి చూపు కూడా నీకు దక్కకుండా చేశావు. నన్ను క్షమించు. లత, నాతో ఆడుకోవడం విధికి అలవాటైపోయింది. కన్నీళ్లు కాటికి వెళ్లి అమ్మ ప్రయాణాన్ని ఆపలేవు. భార్గవ్, అన్ను ఆ కొత్త ఇంజనీర్ గారు సంతకం పెట్టకపోతే మన తూముల డబ్బంతా దొప్పినట్టారా? అబ్బా ఏమిట్రా ఆ భాష? అమెరికా నుంచి వచ్చిన తర్వాత నీ భాష బొత్తిగా చెడిపోయింది. నా లాంగ్వేజ్ సరే, ఆయన్ని మన గ్యారేజ్ లోకి తెచ్చుకునేదట అమ్ముడు పోడంటారా? వాడు అమ్ముడు పోయేవాడు కాదురా, అమ్మని పోగొట్టుకున్నవాడు. అది మన ఆసుపత్రిలో. ఆ ఆక్రోషంలో తప్పకుండా మనకి నష్టం తలపెట్టడానికే చూస్తాడు. అయితే మనం బ్యాటరీ ఈగ చేసుకుని కూకుంటామేనా? సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి వాడి చేతే మన ఫైల్ మీద సంతకం పెట్టిస్తాను. శంకర్, మా అమ్మ శవాన్ని వల్లకాటికి మోయడానికి నలుగురు కావలసిన వాళ్ళు కూడా లేని అనాథంరా నేను. నాకింత సహకరించిన నీకు. భార్గవ, యుద్ధం చేయకపోతే వాడి స్నేహితులు కాదురా, కాలాన్ని శాసించగల మేధావి నువ్వు. నువ్వు కన్నీళ్ళు పెట్టకూడదు. చీమ కుడితే అమ్మ అనే మానవ జన్మరామంది. ఆవిడ భవబంధాలు తెంచుకుని వెళ్ళిపోయినంత మాత్రాన అమ్మా అనే పదాన్ని నన్ను మర్చిపోమంటావా? భవబంధాలు ఇంకా తెగిపోలేదు భార్గవ. ఆవిడ అస్థికల్ని పవిత్ర నదీ జలాల్లో నిమజ్జనం చేయాలి. పద. మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది? ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. డాక్టర్, డాక్టర్, ఒక రోగి ఒంట్లో జ్వరం ఎంతుందో తెలుసుకోవడానికి నీకు థర్మోమీటర్ అవసరం కలగచ్చు. ఒక పేషెంట్ ఒంట్లోని రక్తపు పోటును రీడ్ చేయడానికి నీకు బీపీ అపారటస్ అవసరం ఉండొచ్చు. కానీ మా అమ్మను నువ్వే చంపావని చెప్పడానికి నాకు థర్మోమీటర్ అక్కర్లేదు, బీపీ అపారటస్ అంతకన్నా అవసరం లేదు. నీ ముఖానికి పెట్టిన చెమట చెప్తుంది నువ్వు ఆ తప్పు చేశావు అని. మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డప్పుడు నేను ఎలా ఉన్నానో నేను చూడలేదు. కానీ బూడిదైపోయిన మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డ ఈ కత్తెరను చూశాను. దీన్ని నువ్వే ఆవిడ కడుపులో పెట్టి మర్చిపోయి కుట్లు కుట్టేశావు కదూ? Yes! నన్ను చంపొద్దు. ఏ, నీ ప్రాణం మీద నీకు అంత తీపిగా ఉందా? మనిషిని కాపాడటానికి నీ జీవితాన్ని ధారపోస్తానని మానవత్వ శాస్త్రం మీద ప్రమాణం చేసి వచ్చిన నువ్వు మాట తప్పావు. అందుకే నేను మానవత్వ పంచులు దాటి నరరూప రాక్షసుడుగా మారి మా అమ్మను అన్యాయంగా మట్టిలో కలిపిన నిన్ను మట్టిలో కలిపేస్తాను.
తెచ్చే దేవుళ్ళు అనుకునే డాక్టర్లకే మచ్చ తెచ్చే నీచుడిని చంపనివ్వండి. నా తల్లిని అన్యాయంగా చంపిన వీడికి నన్ను శిక్ష వేయనివ్వండి. ఈ హంతకుడు నా ప్రాణాలు తీస్తున్నాడు, మీరు అరెస్ట్ చేయండి. నేను కాదు హంతకుడిని, మనుషుల ప్రాణాలు తీసి నువ్వే హంతకుడివి. 5,000 లంచం తీసుకున్న కిరాయి హంతకుడివి నువ్వేరా? నువ్వే. కమాన్ కమాన్ ఇన్స్పెక్టర్, ఆర్ఎస్ నర్సింగ్ హోమ్ లో ఎవరో డాక్టర్ ని హత్య చేయబోయారట. ఎస్ సార్, అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. పిలిపించు. నీ పేరు? భార్గవ. మీ అన్నయ్యను కాపాడినప్పుడు చట్టానికి చుట్టాన్ని, ఇప్పుడు చట్టానికి ముద్దాయిని. అంటే నువ్వు చేసింది నేరం కాదంటావా? చీఫ్ ఇంజనీర్ గారిని చంపుతున్న మనుషుల్ని ఒకప్పుడు కొట్టాను, ఇప్పుడు తప్పు చేసిన డాక్టర్ని కొట్టాను. అది నేరమైతే ఇది నేరమే. ఆపరేషన్ జరిగిన తర్వాత పేషెంట్ ప్రాణం పోతే అది హత్య కాదు. అంటే మనుషుల్ని చంపడానికి మీరు డాక్టర్లకి ఇచ్చిన లైసెన్స్ అది? మీకు నేరస్తుల్ని కొట్టడానికి లైసెన్స్ ఉన్నట్టే వాళ్ళకి మనుషుల్ని చంపడానికి లైసెన్స్ ఉంది. జడ్జీలకు దోషి ఎవరో నిర్దోషి ఎవరో తెలియకపోయినా శిక్ష వేసే లైసెన్స్ ఉంది. Am I correct? యు ఆర్ టాకింగ్ సంథింగ్ నాన్సెన్స్. ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రథమ హక్కు, డియర్ పోలీస్ ఆఫీసర్. ఆఫ్ కోర్స్, కానీ మూర్ఖంగా ప్రశ్నించడం ప్రజాస్వామ్యం కాదు. నీ తల్లిని డాక్టరే హత్య చేశాడనడానికి నిదర్శనం ఏమిటి? అందుకు సాక్షులు ఎవరు? నేనే. బేబీ, క్షమించండి డీసీపీ గారు, ఇది పోలీస్ స్టేషన్. నేను సాక్షిని, మీరు పోలీస్ ఆఫీసర్, అంతే. ఆల్ రైట్. ఇంతకీ ఏమిటి మీరు చెప్పే సాక్ష్యం? చెప్పే సాక్ష్యం కాదు, తెచ్చిన సాక్ష్యం. ఇదిగోండి కత్తిర. భార్గవ తల్లిగారికి ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆమె కడుపులో వదిలేసిన కత్తిర చూడండి. అందువల్లే ఆవిడ ప్రాణాలు పోయాయి. ఆవిడ దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత అందులో ఇది దొరికింది. అందుకు నేను సాక్షిని. ఇప్పుడు చెప్పండి ప్రతాపరావు గారు, ఒక డాక్టర్ తన నిర్లక్ష్యం మూలంగా మా అమ్మను చంపడం నేరం కాదా? ఏమిటలా తెల్లబోయి చూస్తున్నారు? ఇంకా నన్ను ఓ సెక్షన్ ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చునని ఆలోచిస్తున్నారా? ఒక పోలీస్ అధికారి మీద తిరగబడి మాట్లాడినందుకు సెక్షన్ 321 ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చు. లేదు, తల్లిని చంపిన డాక్టర్ని హత్య చేయబోవడం నేరమేనని సెక్షన్ 306 ప్రకారం ఇక్కడే ఉంచవచ్చు. ఇన్స్పెక్టర్, భార్గవ్ మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ తీసుకురా. మిస్టర్ భార్గవ, యు కెన్ గో. బాబాయ్, ఇది ఇల్లు కాదు, పోలీస్ స్టేషన్. ఐఎమ్ సారీ డీసీపీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యూర్ మోస్ట్ వెల్కమ్. ఆ కుర్రవాణ్ణి రిలీజ్ చేసి చాలా మంచి పని చేసావు తమ్ముడు. ఆ రాజశేఖర్ ఆగిపోయావేం భానుజీరావు? నమస్కారం అండి. చిచి, నీ ఇంట్లో కాఫీ తాగడం నాది బుద్ధి తప్పు. శభాష్, ఇప్పుడు నా అన్నం అనిపించుకున్నావు. నాకు మర్యాదలు చెయ్యకపోతే నేనేం బాధపడను భానుజీరావు, కానీ ఇప్పుడు చెప్పబోయే పని చెయ్యకపోతే ఆగ్రహించవలసి వస్తుంది. మర్యాదగా కాగితం మీద సంతకం చెయ్యి. ఏమిటది? ఆ భార్గవ్ గారి ఊస్టింగ్ ఆర్డర్. ఎందుకు హూస్ చేయాలి? ఎందుకంటే బాధ్యత గల ప్రభుత్వోద్యోగి అయ్యుండి కూడా మా ఆసుపత్రిలో ఒక డాక్టర్ ని దారుణంగా కొట్టి మర్డర్ చేయబోయాడు కనుక. అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొట్లాటే గాని ఘర్షణ కాదు. కొట్లాటలకు మీరు ఎప్పుడైనా రేపరేగా ఉన్నారా? షటప్. చట్టం నోరు నువ్వు మూసి మావాడి నోరు మూయాలని ఎందుకు చూస్తావు ప్రతాపరావు? ఆ భార్గవ్ గారి మీద ఏ సెక్షన్ ప్రకారం చర్య తీసుకోవాలో కావాలంటే నేను నీకు చెప్తాను. ఏదో ఒక సెక్షన్ ప్రకారం ప్రతి మనిషి మీద యాక్షన్ తీసుకుంటే ఈ దేశంలో ఉన్న చాలా మంది రాజకీయవేత్తలు అసెంబ్లీలోనూ పార్లమెంటులోనూ ఉండరు, జైళ్లలో ఉంటారు. నేను జైల్లో ఉండొచ్చిన వాళ్ళమేలే. గర్వపడిపోకండి, అక్కడికే పంపిస్తాం, మళ్ళీ తిరిగి రాకుండా. ప్రతాపరావు గనుకే చెప్తున్నాను, నడి రోడ్డు మీద చిందిన ఆ ఇంజనీరు రక్తం నా కళ్ళల్లో కదలాడుతూనే ఉంది. నా కళ్ళు మిమ్మల్ని వేటాడుతూనే ఉన్నాయి. మామూలు వేట కాదు, రాజకీయ వేట. ఓకే ఓకే, నేను చూస్తాను. అనరా తమ్ముడు. అట్లాగే. భార్గవ, మేము వెళ్తాను రా. శంకర్, పసితనంలో తండ్రి మోసం చేసి వెళ్ళిపోయాడు. ప్రయోజకుడయ్యానని తెలిసిన మరుక్షణం అమ్మ మోసం చేసి వెళ్ళిపోయింది. ఇక నన్ను ఒంటరివాణ్ణి చేసి మీరు కూడా వెళ్ళిపోతారా? వెళ్ళిపోండిరా, వెళ్ళిపోండి. భార్గవ, అభిమానం కోసం ఆప్యాయత కోసం ఆరాటపడే నీ మనసుకి ఏ లోటు రానివనరా. ఈ రోజు నుంచి నేను పద్మ ఇక్కడే ఉంటాం, నీతోనే ఉంటాం, సరేనా? థ్యాంక్స్ రా శంకర్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. ఆగండి సార్, అక్కడే ఉండండి సార్. ఇంత అదృష్టవంతమైన మీకు ఈ దండ వేయకుండా అడుగు ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయనివ్వను. అతను తెల్లపూల దండ తీసుకొచ్చాడు.
నేను గులాబీ పూల దండ తీసుకొచ్చాను. ఇది వేయించుకోవాలి అదృష్టవంతులు గారు. సారీ, ఆ కుర్చీలో కూర్చోబోయే మనిషి మహర్జాతకుడు అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఆ సీట్ ఖరీదేమిటో తెలుసా? ఇంత అని చెప్పడానికి వీల్లేనంత ఖరీదైంది. కొన్ని లక్షలు. మీరు ఊ అనండి చాలు. 50-50 బేసిస్ లో లాగించేద్దాం. ఇదేమీ డ్రై ఏరియా కాదు సార్, ఇక్కడ లంచాల పంటలు బాగా పండుతాయి. బిలీవ్ మీ. Shut up! ఈ ఉద్యోగాన్ని నా తల్లి ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించుకున్నాను. థ్యాంక్స్ అండి. ఎందుకు? సరిగ్గా నా టేబుల్ ముందు నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అందరికీ పెన్నులు, పెన్సిళ్ళు, ఫైళ్లు జారి పడుతుంటాయి. మీకేం జారి పడలేదు. ఐసి, రేపటి నుంచి ఎవరి పెన్నులు పెన్సిళ్ళు జారి పడకుండా నీకు ఒక తారక మంత్రం చెప్తాను. అలాగే సార్. ఏండి? ఆగండి బాబు, ఆగండి. కోడి కూసినప్పుడు లెగిసి కట్టెత్తనే ఉన్న ఈ దండ మీరు ఒక్కసారి వంగుంటే ఈ దండ వేసుకుంటా. మీరే వంగుని ఆ దండ మీరే వేసుకుని డబ్బు కట్టుకుంటూ ఊరి మీద పడి ఊరేగండి. ఏదైనా గిట్టుబాటు అవుతుంది. అండి ఎవరినింటే నిజం అనుకుంటారు, ఈ దండ వేయించుకోండి బాబు, లేకపోతే గుండె ఆగిపోద్ది. ఆగిపోనివ్వండి, దేశానికి ఏ నష్టం రాదు. అయ్యో బాబోయ్, మళ్ళీ త్రిల్లే. రే బచ్చా, నువ్వు తగులుకో. అచ్చా, మీరు ఈ ఫైల్ మీద సంతకం ఎట్లేదు అనుకోండి, మా అయ్య కళ్ళు దాసి మిమ్మల్ని కళ్ళు కుండలో కలుపు తాగేస్తాడు. జమ్ జమా సత్యం జనాకే. ధన్ ధన ధన్ ఫట్ ఫటాచే. ఏండి, ఇదేం బాగాలేదండి. మీరు ఈ దండ ఎంచుకుని మర్యాదగా ఫైల్ మీద సంతకం పెట్టకపోతే థ్రిల్ అయిపోద్ది. ఆ తర్వాత మినిస్టర్ గారి ముందు మీరు చేతులు కట్టుకుని నిలబడాలా. ఏడ్చాలో వెళ్ళు. ఏంటి ఇంకా థ్రిల్లే? సరే, ఎంతకింత థ్రిల్ నేను ఇస్తా. వెళ్ళు. చూడు బాబు, నువ్వు ఇప్పుడు కూర్చున్న ఏ సీటు గత 10 ఏళ్లుగా మాది. ధర్మమో ఆపధర్మమో నువ్వు ఇప్పుడు ఆ సీట్లోకి వచ్చావు. నేను ఆ సీట్లోకి వచ్చింది నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేయడానికి మంత్రి గారు. మేము కూడా నీతిగా నిజాయితీగా ఉండబట్టే మంత్రి పదవిలో ఉంటున్నామయ్యా. కావచ్చు, మీరుండేది 5 ఏళ్ళు, మేముండేది 33 ఏళ్ళు. ఎవడీడో బ్యాటరీ మంచి ఛార్జింగ్ లో ఉంది. హలో, మంది బ్యాటరీ కాదు, డైనమో. ఎప్పుడు డబుల్ ఛార్జ్ లో ఉంటుంది. అన్ను ఎవడీడో నీ ముందే నా గాలి చెప్తా ఉన్నాడు. అండి, రాజకీయ నాయకులు బతుకులు గాలి తీసిన టైర్ లాంటివి. మీరేం కంగారు పడకండి. చూడు బాబు, మంచి వయసులో ఉన్నావు, ఉండాలా మాత్రం పౌరుషం. నీ వయసులో మేం కూడా ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ కంఠనాళాలు తెగిపోయేలా అరిచాం. ప్రయోజనం కనిపించక పార్టీ జెండా మార్చాం. అంతే, పాకల్లో ఉన్న వాళ్ళం మేడల్లోకి వచ్చాం. మీరు పాకలో నుంచి మేడలోకి వచ్చినా, తిరిగి మేడలో నుంచి పాకలోకి మారినా నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను ఇప్పుడు ఇక్కడికి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చాను. నా ప్రతి నిమిషానికి ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నాను. దయచేసి నా టైం వృధా చేయకుండా నన్ను ఇక్కడికి పిలిపించిన కారణం ఏమిటో చెప్పండి. నువ్వు సూటిగా చెప్తున్నావు కనుక నేను కూడా ముక్కు సూటిగా చెప్తున్నాను. మా తాలూకు ఫైళ్లు ఏవి నీ టేబుల్ మీదకి వచ్చినా ఆలోచించకుండా సంతకం పెట్టాలి. ఊరికి అనుకో, మాకు డబ్బులు కూడా ఇస్తాం. ఏంటి తొందరపడి కాదనేవు గనక ఈ ఊరే ఇడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తే. ఈ ఊరే కాదు, ఈ రాష్ట్రంలోనే ఉండవు. మీ బెదిరింపులకు భయపడితే ఏమవుతుంది? నేను చదువుకున్న ఇంజనీరింగ్ చదువు సిగ్గుపడుతుంది. సో నేను మీకు లొంగను, బెదరను, లోబడను. దట్స్ ఆల్. శాబాష్, భావి భారత నాయకుడిగా మా గొప్పగా మాట్లాడాడే. ఎత్తగరం నేను తట్టుకునే పోట్ల గెత్తలాగా ఉన్నాడు. దీని గురించి ఇంత ఆలోచన ఎందుకంటే మీరు అనండి, మన కాళ్ళు దాసిన పంపించి తిరిగి చేసేస్తాను. అన్నానయ్యా. ఎవడ్రా మీలో భార్గవ్ అంటే? నువ్వా? అయ్యా భాస్కరు, దయచేయండి. లోపలికి వెళ్ళాడు. వాడి సీట్ ఇదే, కూర్చోండి, వచ్చేస్తాడు. కూర్చోండి. వాడు సంతకం చేయాల్సిన ఫైల్ ఇదేరా? అరే బచ్చా, ఇదిగో తెచ్చా. అచ్చా, ఎవడరా నువ్వు? అరే బచ్చా. అచ్చా, నే చెబుతానైనా. ఈయన మా నాయన, పేరు కళ్ళుదాసు. శాంతంగా ఉంటే కొండల కొండలు కళ్ళు తాగుతాడు, కోపం వస్తే పీపాలకు పీపాలు రగతం తాగుతాడు. రై, ముందా కుర్చీలోంచి జమ్ జమా సచ్చం చినాకే. ధన్ ధన ధన్ ఫట్ ఫటాకే. నా కొడుకునే కొడతావురా? నోరు జారితే నిన్ను కొడతాను. పనుండి వచ్చాను గనక నిన్ను వదిలిపెడుతున్నాను. ఈ ఫైల్ మీద సంతకం పెట్టు. ఇంకో క్షణంలో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈ ఫైల్ మీద కాదు, నీ కీళ్ల మీద పెడతాను సంతకం. ఇది గవర్నమెంట్ ఆఫీస్ అయిపోయిందిరా, లేకపోతే నిన్ను కళ్ళు కుండలో కలుపుకు తాగేసేవాడిని. ఆఫీస్ అని వెనకాడుతున్నావా? నీ ఇష్టం.
ఎక్కడికి రమ్మంటావు చెప్పు. సాయంత్రం 5 గంటలు దాటాక నీ పేటకి, నీ వీధికి, నీ ఇంటికి ఎక్కడికి రమ్మంటావు చెప్పు. అక్కడికి వచ్చి తంతాను. ఫస్ట్ చేయి. సాయంత్రం కొండ దగ్గరకు వచ్చి మన ఆయనతో కలవాడు, అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ గుండె పగిలినట్టే నీ బాబు పట్టుకొని పగులుతుంది. వెళ్ళండి. హలో. హాయ్ భార్గవ. హాయ్. సాయంత్రం 5 గంటలకి మనం పార్క్ లో కలుసుకోబోతున్నాం. సారీ, ఇప్పుడే ఒక రౌడీకి అపాయింట్మెంట్ ఇచ్చాను. సాయంత్రం 5 గంటలకి ఊరి బయట కొండల మధ్య కొట్టుకుందామని. జోకా? కాదు, నిజం. ఇదిగో కుర్రాడోయ్, నీ మొహం చూస్తే పాలు గారత ఉన్నట్టుంది. పల్నాటి యుద్ధంలో బాలచంద్రుడిలాగా, పద్మవ్యూహంలో అభిమన్యుడిలాగా నిన్ను చంపడం నాకు ఇష్టం లేదు. మర్యాదగా ఫైల్ మీద సంతకం పెట్టి ఆ డబ్బు తీసుకో. సంతకం పెడతాను. ఫైల్ మీద కాదు, మీ లైఫ్ మీద. ఓయ్, నన్ను రెచ్చగొట్టమాక, మన బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతా ఉంది. అయితే నీ బ్యాటరీని డౌన్ చేయమంటావా? ఈ కబుర్ నువ్వు మన్నయ్యతో చెప్పు, నేను అక్కడికి తీసుకెళ్తాం. లత, భార్గవ్ ఎక్కడ కనిపించడే? ఇక్కడికే రౌడీలతో ఫైట్ చేయడానికి వచ్చాడని చెప్పావు. నిజంగా అతను చెప్పాడు బాబాయ్. ఏందే చిరునవ్వులు నవ్వుతున్నావు? శాతకాకి ఇక్కడ తీసుకొచ్చి పారేశావనా? కత్తులతో పొడుస్తావు రన్నా అంటే వద్దు, రోజా దగ్గర తీసుకెళ్ళు, అది సొరకత్తులు లాంటి సూపులతో పొడుతుందని చెప్పాడు. బయలురా బచ్చా. ఇదిగా ఈయన నీ ప్రేమ మత్తులో పెట్టుకుని గమ్మత్తుగా దీని మీదంటూ చిన్న సంతకం పెట్టించుకో. అవునా? అతని నిజాయితీ నిరూపించుకోవడానికి కోర్టులున్నాయి. ఇన్స్పెక్టర్, ఇతను అరెస్ట్ చేయండి. కమాన్.
ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, మా అన్నయ్యని అరెస్ట్ చేయొద్దండి. అమాయకత్వంతో ఆ పేపర్ మీద సంతకం చేసి నన్ను అరెస్ట్ చేయండి. ప్లీజ్, ఇన్స్పెక్టర్ గారు. ముద్దాయి భార్గవ ఒక కాంట్రాక్ట్ అక్రమంగా సదానందానికి ఇవ్వడానికి లంచం అడిగాడని, దాన్ని పరోక్షంగా పుచ్చుకున్నాడని సాక్ష్యాధారాల వల్ల నిరూపించబడింది. కనుక ముద్దాయి భార్గవకు ఐపీసీ సెక్షన్ 161 ప్రకారం 3 నెలలు సాధారణ జైలు శిక్ష విధించడమైంది. ఏమండి, దీనంతటికి నేనేనండి కారకురాల్ని. నేనే. పద్మ, పద్మ. నన్ను వదలండి, నన్ను చావనివ్వండి. నా అజ్ఞానం మూలంగానే భార్గవ అనే జైలు పాలేడు. నేను చేస్తాను, నన్ను చావనివ్వండి. ఏమిటో నువ్వు చెప్పేది? అవును భార్గవ, నీ చేతిలో ఉత్తరాలన్నీ మీ నాన్న మీ అమ్మకి రాసినవే. అంతేకాదు, మీ నాన్న ఈ జైల్లోనే ఉన్నాడు. ఈ జైల్లోనా? ఎస్, ఠాగూర్ ఈ జైల్లోనే ఖైదీగా ఉన్నాడు. ఉన్నాడని నాకు తెలుసు సార్. నంబర్ ఎంత? 747. వీడి చేతికి ఉత్తరాలు ఎలా వచ్చాయా అని ఆలోచిస్తున్నావా? ఆ ఉత్తరాలు అందుకున్నావిడ నీకు భార్య, నాకు అమ్మ. అంటే నువ్వు భార్గవా నా కొడుకు అన్నమాట. నేను నీకు కొడుకునని చెప్పలేదే, ఆవిడ నాకు అమ్మ అని చెప్పాను. నేను జైలుకొచ్చాను అన్న నిందే నీ చేత నన్ను నాన్న అని పిలవనివ్వకపోతే ఇప్పుడు నువ్వు జైలుకొచ్చావు కదా బాబు. వచ్చాను. ఎందుకని? నీకు వారసుండి కనుక. అంటే నువ్వు హత్యలు చేయడంలో కాదులే, సంఖ్యలు వేయించుకోవడంలో మాత్రమే నీకు వారసుండి. నువ్వు చేసిన తప్పుడు పనికి నా తల్లి జీవితాంతం నరకయాతను అనుభవించింది. అనుక్షణం తను ఆవేదన అనుభవించిన నిన్ను పల్లెత్తు మాట అనివ్వలేదు. ఆ బాధని గుండెల్లో దాచుకుని దాన్ని మహమ్మారి జబ్బుగా మార్చుకుని చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది. పార్వతి, కన్నీళ్లు పెట్టడానికి ప్రయత్నించకు. నా తల్లిని దగా చేసిన వాడి ప్రాణాలు తీసే అవకాశం వస్తుందో రాదో అని ఇన్నాళ్ళు అనుకున్నాను. వచ్చింది. నేను ఈ జైల్లో ఉండే 3 నెలల్లో ఏదో ఒక రోజు మా అమ్మ ఆత్మకు శాంతి కలిగిస్తాను. నీకు తల కొరివి పెట్టి కాదు, నీ తల నరికి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి విచిత్రం? సూర్యుడు తూర్పు దిక్కులో ఉదయించాడు, నేను కాల్గెట్ పేస్తోనే పళ్ళు తోముకున్నాను. అలవాటు ప్రకారం పెన్ను జారి పడాల్సిన చోటే పడింది, కానీ ఏదో మిస్సు కొట్టింది. మీరా ఇక్కడ ఇలా? ప్రతి అడ్డమైన విధవ ఏదో ఊడిపడిందని జారి పడిందని సరిగ్గా ఇక్కడే జారి పడుతున్నాడు. అందుకే సెటప్ మార్చాను. నాకు ఒళ్ళు మండిందంటే అడ్డుగోడ కట్టించి పారేస్తాను. లైలా, లైలా నిర్భయంగా ఉండు. ఇక నుండి ఇక్కడ పెన్సిళ్ళు పెన్నులు ఏవి జారిపడ. అమలత, వేయించావుగా శిక్ష, ఇప్పుడు ఓదార్చడానికి వచ్చావా? నన్నెవరూ ఓదార్చక్కర్లేదు, వెళ్ళండి. చూడమ్మా, పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేయక తప్పలేదు. అంతకు మించి అతనంటే నాకు వ్యక్తిగతమైన ద్వేషమేం లేదు. పోలీస్ మనిషివి కదా, నా కన్నీళ్లు తుడవడానికి ఏదో ఒకటి చెప్తావు. బేబీ, నీకు మనసు బాగుండకపోతే చెక్కు బుక్ మీద సంతకం చేసి ఇస్తాను. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. డాడీ, నేను లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేనని చెప్పే మీరు కూడా నన్ను పంపించాలని చూస్తున్నారా? అవునమ్మా, నేను ఎదురు చూసేది ఎప్పుడూ నవ్వుతూ ఉండే కూతురి కోసం. అంతేగాని నువ్వు ఒక్క క్షణం కన్నీరు పెట్టుకున్నా నేను ఓర్చుకోలేనమ్మా. అయినా అతనికి శిక్ష పడిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏమీ చేయలేం కదా. భార్గవ్కి 3 నెలలు శిక్ష పడినందుకు కాదు నేను బాధపడేది. రేపు అతను విడుదలై వస్తే అందరూ అతను ఖైదీలా చూస్తారు, అవినీతి పరుడని ఎగతాళి చేస్తారు. చూడమ్మా, అదే నీ బాధ అయితే అతను విడుదలైన తర్వాత సమాజం అతనికి అవినీతి పరుడు అని పేరు పెట్టకముందే నేనే ఒక కొత్త పేరు పెడతాను. ఏమిటిది? చీఫ్ ఇంజనీర్ గారి అల్లుడు అని. డాడీ? అవునమ్మా. థాంక్యూ డాడీ. గురి తప్పిందా? చంపే బాబు,
చీల్చే ఈ గుండెల్ని పున్నామ నరకం నుంచి కాదు, ఈ కుళ్ళు సంఘం నుంచి నాకు విముక్తి ప్రసాదించు. ఆలోచిస్తున్నావా బాబు? ఆలోచనలు ఒక్కొక్కసారి ఆవేశాన్ని మింగేసి ఆశయాన్ని దూరం చేస్తాయి. నీకు నా మీద జాలిని కలిగిస్తాయి. ఆలోచించకు బాబు. పసితనం నుంచి నువ్వు నీ తండ్రి పట్ల పెంచుకున్న పగకు, ప్రతీకారానికి పరిష్కారం ఇదొక్కటే. నన్ను చంపు, దేవతలాంటి మీ అమ్మ దగ్గరకు నన్ను చేర్చు. కానీ నన్ను విముక్తుణ్ణి చేసే ముందు నా ఆత్మ నివేదన్ని క్షణకాలం పాటు విను. అంటే నువ్వు నిర్దోషినని చెప్పి నన్ను నమ్మించాలని ప్రయత్నిస్తున్నావా? కాదు, ఒకే సంఘం, ఒకే మనుష్యులు నీ జీవితంతోనూ నా జీవితంతోనూ ఆట్లాడుకుని ఎలా దోషులుగా చిత్రించారో, సగటు మనిషి సంస్కారాన్ని ఈ దోపిడీ వ్యవస్థ తన స్వార్థానికి ఎలా వినియోగించుకుంటుందో నీకు నేను చెప్పాలి. తండ్రిగా కాదు, నీకంటే ముందుగా ఈ రాక్షస వ్యవస్థ పాదాల కింద నలిగిపోయిన భ్రష్టుడిగా, పతితుడిగా అది నా బాధ్యత. బాబు, నా గతం నీ భవిష్యత్తుకు మార్గం చూపి నీలోని ఉద్యమకారుడికి ఊపిరి పొయ్యాలి. భార్గవ, 20 ఏళ్ల క్రితం నేను కాపురం ఉంటున్న పేదలవాడలోని ఇళ్లన్నీ ఖాళీ చేయించాలని కుట్ర పన్నాడు ఎంపీ రాజశేఖరం. ఆ కుట్రలో ఒక భాగంగా పేద ప్రజల ప్రతినిధినైన నన్ను తన ఇంటికి పిలిపించాడు. నువ్వేనా గుడిసెలకి లీడర్వి? నేను లీడర్ని కాను, గుడిసెల్లో మనుషులకు ప్రతినిధిని. నువ్వెంత కమ్ముడిపోతావు? నీ మనుషుల్ని ఎంత కమ్ముతావు? ప్రపంచంలో ఉన్న డబ్బంతా రాసులు పోసిన శ్రామికుడి స్వేదాన్ని ఖరీదు చేయలేరు. నువ్వెంత? నేను ఠాగూర్రా, మీ బెదిరింపులకు లొంగే మనిషిని గాను. ఏమిట్రా కూసో? నీలాంటి వాళ్ళు ఎందరు ఎదురొచ్చినా ఆ స్థలం నుంచి పేదవాళ్ళని ఖాళీ చేయించేది ఖాయం, ఆసుపత్రి కట్టించేది ఖాయం. సూర్యుణ్ణి గుప్పెట్లో బంధించాలనుకోవడం వెర్రితనం రాజశేఖరం. మమ్మల్ని ఆ స్థలం నుంచి ఒక్క అంగుళం కూడా కదిలించలేవు. ఎంత పొగరు! రండి రండి, లారీలో వచ్చి సామాన్లు ఎక్కించుకోండి. ఎక్కిద్దా సామాను? జనార్దన్, ఏమిటిది? సామాన్ లారీలోకి ఎందుకు ఎక్కిస్తున్నారు? ఎందుకేటయ్యా, ఆ మహారాజు రాజశేఖరం బాబు పాక ఖాళీ చేస్తే 1000 రూపాయలు ఇస్తున్నాడు. 1000 రూపాయలు చేదా ఏంటి? ఎరా అమ్మా రోజా, అట్ట నుంచున్నావేంటమ్మా? వెళ్ళి సామాన్ తీసుకురాపో. జనార్దన్ ఆగు. నువ్వు మా నాయకుడివే కావచ్చు, కానీ మాకు లాభం వచ్చేటప్పుడు మాత్రం ఆపటం మంచిది కాదు. మీకు లాభం వచ్చే పని చేయించానయ్యా. పాకకి 5000 చొప్పున ఇస్తానని రాజశేఖరం నా దగ్గర ఒప్పుకున్నాడు. రేయ్, లారీలోకి ఇచ్చిన సామాన్ కింద దించండి రా. పాక 5000 ఇచ్చేంత వరకు ఎవరు ఖాళీ చేయొద్దు. ఏమండి, నిజంగానే ఆ రాజశేఖరం పాక 5000 ఇస్తానని ఒప్పుకున్నాడా? లేదు పార్వతి, నా వాళ్ళతో నేను అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పారా? అవును, డబ్బుకు లొంగిపోయి వాళ్ళు ఖాళీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒకసారి భూమిని పెట్టుబడిదారులు ఆక్రమిస్తే తిరిగి అది పేదల చేతికి రాదు. ఏమిటి? 5000 ఇస్తే కానీ పాకలు ఖాళీ చేయరా? అవును, ఇప్పుడు 50,000 ఇచ్చినా ఖాళీ చేయరు. మరి వాళ్ళతో ఎందుకలా చెప్పావు? నీ రాజకీయాన్ని దెబ్బతీయడానికి. ఇప్పుడు మళ్ళీ నువ్వు 5,000 ఇస్తానని రాయబారం నడిపితే నేను 10,000కు ఒప్పుకొచ్చానని చెప్తాను. దాసు, వీడిని మర్డర్ చేసి కాలంలో పారేనా? ఎందుకురా అనవసరమైన కేసు? వీడిని గోని సంచిలో చుట్టి గూడ్స్ బండిలో ఎక్కించు. 3 రోజుల తర్వాత వెనక్కి వచ్చేసరికి ఆ పాకల స్థానంలో మన ఆసుపత్రి పునాదులు ఉంటాయి. ఎలా జనార్దన్, సామాన్ లారీలకు ఎక్కించలేదా? డబ్బు ఉందే అటాక్ ఇచ్చమంటారు. డబ్బా ఠాగూర్ చేతికిచ్చి పంపించానే, మీకు ముట్టలేదా? ఠాగూర్కా? ఎరా దాసు? అవునండి, ఠాగూర్ చేతికి డబ్బిచ్చి మీ అందరికీ పంచమన్నారా? పొద్దుటి నుంచి అసలు ఠాగూర్ ఈ ప్యాట్లోకి రాలేదు. పొద్దుటి నుంచి పేటలోకి రాలేదా? పొద్దుట అనగా నా దగ్గర బయలుదేరిన ఠాగూర్ ఇంతవరకు ఇక్కడికి రాలేదంటే ఆ డబ్బు అంతా తీసుకుని పారిపోయి ఉంటాడండి. అబద్ధం. నా భర్త డబ్బు కోసం కక్కుర్తి పడే నీచమైన వాడు కాదు రాజశేఖరం. అలాంటి దొంగ బుద్ధి ఉండేది మీలాంటి సిగ్గులేని రాజకీయ నాయకులకి. ఎవరు దొంగో ఎవరు దొరో ఇప్పుడే తెలిచేద్దాం. ఒరే దాసు, వెళ్ళి ఆ ఠాగూర్ సోదా చేయండి రా. ఇదిగోనండి డబ్బు. ఏరా, ఇప్పటికైనా అర్థమైందా మీ నాయకుడి నక్క బుద్ధి? డబ్బింట్లో దాచేసి రాత్రి రాత్రి పెళ్ళం పిల్లలతో దాటేద్దాం అనుకున్నాడు. ఇలాంటి నాయకులు నమ్ముకుంటే మీ బతుకులు కుక్కల పాలవుతాయి. ఇదిగో జనార్దన్,
ఈ డబ్బు ఇంటికి 5,000 చొప్పున నువ్వే పంచేయి. అట్లాగే బాబు. మరి దొంగ డబ్బు దాచిన వాళ్ళు ఏం చేయమంటారండి? ఇంకా ఏం చేస్తారు రా, మోట ఇంటిని తాలెట్టండి, తర్వాత వీళ్ళిద్దరిని కొట్టి తరివేయండి. వద్దు, ఇది అన్యాయం. అంత పని చేయకండి. అన్యాయం. నేను స్పృహలోకి వచ్చేసరికి ఊరు దాటిపోయానని గ్రహించాను. అక్కడి నుంచి తప్పించుకుని మా వాడలోకి వచ్చాను. అంతా నిర్మానుష్యంగా ఉంది. రాజశేఖరం కోసం గాలించాను. వాడు రాజధాని వెళ్ళాడని తెలిసి వాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాను. ఏటి బాబు మీరనేది? అవును జనార్దన్, నువ్వు నీ బిడ్డ నా ఇంట్లో హాయిగా ఉండొచ్చు. ఇది సిటీలో నా గెస్ట్ హౌస్. మా పాకలు ఖాళీ చేయించినందుకు మా మీద ఎంత అభిమానం చూపిస్తున్నారు బాబు. రాజశేఖరం, నా భార్య బిడ్డలెక్కడా? బతికుంటే ఏ వీధుల్లోనో అడుక్కు తింటూ ఉంటారు, చచ్చుంటే వల్లకాట్లో ఏ నక్కలో వాళ్ళని పీక్కు తింటూ ఉంటాయి. ఒరేయ్! నీ దుష్ట రాజకీయంతో పేద ప్రజలకి, నా భార్య బిడ్డలకి అన్యాయం చేస్తావా? నిన్ను బ్రతకనిస్తే ఇంకా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయిరా. అందుకే నిన్ను చంపి పేదవాళ్ళకి చేస్తా. దాసు, వాడిని పట్టుకో, పోలీసులు ఫోన్ చేస్తాను. ఆ విధంగా నేను హంతకున్నయ్యాను. ఆ కత్తితో రాజశేఖరాన్ని చంపగలిగి ఉంటే ఈ రోజున సగర్వంగా నేను హంతకుణ్ణి, నేరస్తూ నేను ఒప్పుకునేవాణ్ణి. కానీ నా మూలంగా జనార్దన్ చనిపోయాడు. అతని కూతురు అనాథ అయింది బాబు. నాన్న, బాబు, నాన్న, ఠాకూరు భార్గవ తండ్రి కొడుకులా? అంతేకాదండి, ఆ రోజా తండ్రి సాగుకు మీరెట్టా కారణమయ్యారో, ఆ ఠాగూర్ గారిని మీరెట్టా జైలుకు పంపారో కొడుకు అంతా ఎడమరి చెప్పాడండి. జైల్లో ఉన్న మనవాళ్ళు చెప్పారు. అన్ను 2 బ్యాటరీలు ఒకేసారి ఛార్జింగ్ అవుతుంది, మనం డేంజర్ లో పడకుండా చూడరు. నెగిటివ్ ని పాజిటివ్ తో కలవనివ్వను, నెగిటివ్ తోనే కలపాలి. దాసు, అర్థమైందండి. దాసు గారి దగ్గర పంచపచ్చ పరమాణాలు తినే మమ్మల్ని జైలు కూడా తినిపించేటట్టు చేసావు కదా. అందుకనే నిన్ను మట్టి కనిపించాలనుకుంటున్నాం. ఏడ్చారు, మీరు మట్టి తినకుండా ఉంటే చాలు. జనార్దన్ నా మూలంగా చనిపోయాడు. నా పాపానికి అతని కూతురు అనాథ అయింది. ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి తెలుసుకుని నేను చేసిన తప్పుని సరిదిద్ది ఆ పిల్లకు దారి చూపిస్తానని నాకు మాట ఉన్నాయనా. అలాగే నాన్న. నాన్న, కన్నీళ్లు పెడుతున్నారా సార్? ఊరుకోటి సార్, పోలీసులు కన్నీళ్లు పెడితే ప్రజలు నవ్వుతారు. ఇదే శ్మశానంలో ఒకప్పుడు అన్యాయంగా చంపబడ్డ నా తల్లి శవానికి దాన సంస్కారాలు చేశాను.
ఇప్పుడు ఇదే శ్మశానంలో దారుణంగా చంపబడ్డ నా తండ్రి చితికి నిప్పంటించాను. ఈ అన్యాయాలు ఇలా సాగిపోతూనే ఉంటాయి. అయినా మా రోదన మీకు వినిపించదు, మా ఆవేదన మీకు కనిపించదు. బట్ మిస్టర్ డీసీపీ, ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్న ఈ భార్గవ జైలు బయటకు వచ్చేసరికి భార్గవ రాముడవుతాడు. 21 సార్లు క్షత్రియ సంహారం కోసం గొడ్డలిని వీర విహారం చేయించిన పరశురాముడవుతాడు. నో మిస్టర్ భార్గవ, తల్లిని తండ్రిని పోగొట్టుకున్న నీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. కానీ ఆవేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు. నాకు నీతులు చెప్పద్దు. అన్యాయంగా బలైపోయిన వంశానికి వారసుని నేను. అన్యాయాలు నిస్సహాయంగా చూస్తూ నిలబడే రక్షక బట్టల వంశానికి మీరు వారసులు. నాది కష్టాల వంశం, మీది కాకి బట్టల వంశం. దయచేసి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి. భార్గవ్ కేసు ఏమైంది? ఏమిటి అంత ఇంట్రెస్ట్? ఒకసారి ఇంటికి పంపావు కదా. నువ్వేం తెప్పడక్కర్లేదు. నేను చిన్నప్పటి నుంచి పెంచాను కనుక నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నాను. నాకు అవసరమైన వాళ్ళ దగ్గర నేను పంపిస్తాను. నేను ముట్టుకున్నానా? కూతురులా పెంచావు, నన్ను ముట్టుకుంటే నీ కళ్ళు పోవా? ఒప్పుకున్నావు కదా కూతురు లాగా పెంచానని. కూతురు దగ్గరకు కూడా ఇలాగే పంపిస్తావా? రోజా, ఏ కోపం వచ్చిందా? పారాయి మనిషి కన్నదాన్ననేగా నన్ను పావులా వాడుతున్నావు. నీ బిడ్డలిద్దరూ విదేశాల్లో పై చదువులు చదువుకోవాలి. నేను మాత్రం నీ పని చేసి పెట్టడం కోసం పోలీస్ అధికారులకు ప్రభుత్వ అధికారులకు బానిసలవ్వాలి. అంతేగా?